కృష్ణరాజు గారి విషయంలో ఆయన మీదకి ఆయన అన్ని ఆశలు పెట్టుకున్నారో లేదో తెలియదు కానీ ఆయన అభిమానుల పేరుతో సోషల్ మీడియాలో ఆయన మీద జరుగుతున్న ట్రోల్స్ కానీ ఆయనకి ఆ పదవి కావాలి ఈ పదవి కావాలి ఆయన ఆ మంత్రి అవ్వాలి ఈ మంత్రి అవ్వాలి అనేవి మాత్రం బాగా ఎక్కువైపోతుంది. మరి అది ఆయన మనసులో ఆలోచన లేదంటే వాళ్ళ అభిమానుల ఆలోచనని ఆయన ఆలోచనగా స్వీకరిస్తున్నారు, ఆయన ఆలోచనని వాళ్ళు స్వీకరించి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఏదైతేనే మొత్తం మీద ఆయన ఉండి నియోజకవర్గం నుంచి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అయితే నామినేషన్ వేసేశారు. తెలుగుదేశం పార్టీ తరపున ఆయన బరిలోకి దిగబోతున్నారు. మొన్నటి వరకు రెబల్ ఎంపీగా పేరున్న ఆయన ఉండి ఎమ్మెల్యే అవుతారా లేదంటే ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగానే మిగిలిపోతారా అనేది రేపొద్దున్న ఫలితాల తర్వాత తేలిపోద్ది. కానీ ఆఫ్టర్ రిజల్ట్స్ వాళ్ళైతే ఖచ్చితంగా మళ్ళీ టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చేస్తుందని ఫిక్స్ అవుతున్నారు. వస్తే కనుక మొన్నటి వరకు రఘురామకృష్ణరాజు గారికి స్పీకర్ పదవి ఇస్తారు అనేది ఒక ప్రచారం. ఇప్పుడు తాజాగా మరి దాన్ని విరమించుకున్నారో ఏంటో, స్పీకర్ ఎందుకులే అనుకున్నారో ఏంటో.